అవి కేవలం గద్దెలు కావు, అన్యాయంపై ఎదిరించిన అగ్ని పర్వతాలు. అవి రాతి విగ్రహాలు కావు, చరిత్ర పేజీల నుంచి రక్తమోడుతున్న వీరగాథలు. దొరల గడీలు కూలిన చోట, గర్వం మరిగిపోయిన చోట ఒక జాతి అస్తిత్వం కోసం, ఆకలి కోసం, అడవి కోసం పోరాడి అమరులయ్యారు అడవి తల్లులు సమ్మక్క సారలమ్మలు. అందుకే డప్పు మోతలు వినిపించేది శబ్దం కాదు, అది వేలాది ఏళ్ల ఆదివాసీ ఆక్రోశం. ఈ జాతర ఒక మొక్కు కాదు, అలాగని మొక్కులతో ముగిసే పండుగ కాదు, పోరాట స్ఫూర్తిని రగిలించే రణ నినాదం. అడవుల మధ్య, ఆదివాసీల మధ్య జన్మించిన ఆధ్యాత్మిక శక్తులు. కులం, ప్రాంతం, మతం తేడా లేకుండా కోట్లాది మందిని ఏకతాటిపైకి తెచ్చారు ఈ అడవి బిడ్డలు. ఇది ఒక జాతరే కాదు, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, తెలంగాణ అస్తిత్వం. ఆ అస్తిత్వం పైనే ఇవాల్టి ప్రత్యేక కథనం. ఎక్కడో స్వర్గంలో పుట్టిన దేవతలు కాదు వీరు. ఈ మట్టిలో పెరిగి, ఈ మట్టి కోసం పోరాడి, మట్టిలోనే మమేకమైన మాతృమూర్తులు. మేడారం అడవుల్లో సమ్మక్క శ్వాస ఉంది. జంపన్నవాగు పరవళ్లలో ఆ వీరుల రక్తం ప్రవహిస్తోంది. దేవాలయ గోపురాల నీడన కాదు, కారడవి మధ్య ఆకలి తీరని ఆదివాసీల గుండె చప్పుడులో సమ్మక్క పుట్టింది. అందుకే ఇది భయం కలిగించే భక్తి కాదు, భరోసా ఇచ్చే ఒక మహాశక్తి అంటుంటారు. మా అడవిని మాకు వదిలేయండి, మా బతుకుల్ని దోచుకోకండి అని ఆనాడు కాకతీయుల సేనలపై ఎదురొడ్డి నిలిచిన విప్లవ వనితలు వాళ్లు. తన బిడ్డలు నేల కొరికినా, భర్త బలిదానం చేసినా వెన్నుచూపని వీరత్వం సమ్మక్కది. అందుకే ఇక్కడ పాలరాతి గోడలుండవు, భక్తుల కన్నీళ్లే అభిషేకాలు, బంగారు విగ్రహాలుండవు. తలకెత్తుకున్న బెల్లం ముక్కల్లోనే ఆ తల్లి ప్రతిరూపం కనిపిస్తుంది. మా ఇంటి ఇలవేల్పే కాదు, మా గుండెల్లో నిలిచిన ధైర్యం మా సమ్మక్క అంటారు భక్తులు. చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చిన దానికంటే ఈసారి చాలా చేంజెస్ కనబడుతున్నాయి. థ్యాంక్స్ టు ద సీతక్క, రేవంత్ రెడ్డి. చాలా హ్యాపీగా ఉంది. రోడ్స్ బాగున్నాయి. ఇది కొంచెం ముందుగా కన్స్ట్రక్షన్ చేస్తే ఇంకా బాగుండు, కానీ ఇప్పటికీ చాలా మారిపోయింది. చాలా సంతోషం. మేము ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జాతర టైంలో రాలేదు, కానీ నార్మల్ టైంలో వచ్చేవాళ్ళం. ఈసారి ఫస్ట్ టైం మేము జాతర టైంలో రావడం కొంచెం కష్టంగా ఉంది, బట్ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొంచెం ఏర్పాట్లు అంటే ఈ జనాలని తోయకుండా కొంచెం ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. మాకు అంటే బాగా ఇష్టము. ఈ డెవలప్మెంట్ ఇప్పుడు కాదు, ఇంకో 1 year వరకు చూస్తే అద్భుతమైన కేంద్రంగా మారుతుంది. ఇప్పుడు అనుకున్నంత కాదు, అయినా బాగుంది. మాది హుజరాబాదు, కర్నూలు డిస్ట్రిక్ట్. మాకు సమ్మక్క అంటే బాగానే ఇష్టం. మంచి డెవలప్ చేస్తాను, అవుతుంది. మళ్ళీ కోట్లాది మంది భక్తులు, ప్రతిధ్వనించే శివసత్తుల పూనకాలు. ఈ పూనకమంటే ఏదో శక్తి ఆవహించటం కాదు, అది అన్యాయంపై ఆ తల్లులు చూపిన ఆవేశం నేటికి అడవి బిడ్డల రక్తంలో ఉడుకుతోందనటానికి నిదర్శనం. కులం లేదు, మతం లేదు, ఉన్నదల్లా ఒక్కటే, అది సమ్మక్క సారక్కపై ఉన్న అచంచలమైన నమ్మకం. ఆ గద్దెను తాకగానే భక్తుల కళ్లలో వచ్చే నీరు ఆ తల్లుల త్యాగానికి ఇస్తోన్న నివాళి. మేడారం సమ్మక్క సారక్క ప్రధాన గుడి దగ్గర ఉన్న మొత్తం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కుబడులు తీర్చుకునేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్. ఇప్పటి నుంచే జాతర మొదలైందనేది చెప్పొచ్చు. చూసుకోవచ్చు, తెలంగాణలో చాలా ప్రత్యేకత పూనకం రావడం అన్నది. అమ్మవారు పైలోకి రావడము, పూనకం నిండడము ఈ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగాని చెప్పుకోవచ్చు. తెలంగాణ జిల్లాలో, అనేక జిల్లాల్లో ఇట్లాంటి పూనకాలు ఉంటాయి. ప్రధానంగా ఎల్లమ్మ కావచ్చు, జమలమ్మ కావచ్చు, లేదంటే వీరనాగమ్మ కావచ్చు, ఇట్లా సమ్మక్క సారలమ్మలు కావచ్చు. ఇట్లాంటి దేవాలయాల్లో ప్రధానంగా ఈ పూనకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇవాళ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి రావడం కావచ్చు, అట్లనే సమ్మక్క సారలమ్మలని దర్శించుకోవడం కావచ్చు, వారి వారి మొక్కులను తీర్చుకోవడం కావచ్చు, ఇవాటి నుంచే జరుగుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దీనికి సంబంధించి గుడి అభివృద్ధి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం
చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది. కొంత గుడి అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు కొంత అసౌకర్యం ఉందనేది కూడా చెప్తా ఉన్నారు. ఏదైనా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వచ్చి వారి వారి మొక్కుబడులు తీర్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పుకోవచ్చు. అడవి గర్భం నుంచి కుంకుమ భరణి రూపంలో గద్దె వైపు ఆ తల్లి అడుగులు వేస్తుంటే నేల పులకరిస్తుంది. తుపాకీ గుండ్ల మోతతో ఆకాశం గర్జిస్తుంది. అక్కడ విగ్రహాలుండవు, మంత్రతంత్రాల ఆడంబరాలు ఉండవు. కాని ఆ గద్దెను తాకగానే ఒక ఆత్మవిశ్వాసం భక్తజనుల నరాల్లోకి ఎక్కిస్తుంది. తల్లి గద్దెనెక్కిన వేళ అడవి బిడ్డల కళ్ళు చెమ్మగిల్లుతాయి. అందుకే ఆ తల్లుల గద్దెలు తరతరాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. కోట్ల మంది శిరసు వంచి మొక్కుతున్నారంటే అది ఆ రాతికో మట్టికో కాదు, ఆ గద్దెల మీద ఆవహించి ఉన్న ఆత్మలకు. రేవంత్ సర్కార్ ఆదివాసీల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెడుతోంది. 100 కోట్లతో ఈ పుణ్యక్షేత్రానికి మెరుగులు దిద్దుతోంది. సమ్మక్క సారలమ్మల పోరాట చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా అడుగులు వేస్తోంది. అడవి తల్లి అస్తిత్వానికి ఎక్కడ ఆటంకం కలగకుండా భక్తుల సౌకర్యార్థం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ఈ కృషి ఆ వీర వనితలకు ఇస్తోన్న నిజమైన గౌరవం. రాజులు పోయారు, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కాని సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తి మాత్రం భవిష్యత్ తరాలకు చేరింది. మేడారం గద్దెలపై ఆ తల్లులు న్యాయమున్నంత కాలం మా పోరాటం సజీవమని మౌనంగానే మాట్లాడుతున్నారు. రాజ్యాలు మారాయి, రాజసింహాసనాలు కూలాయి, కానీ సమ్మక్క సారలమ్మ చరిత్ర మాత్రం సజీవంగా మిగిలింది. కోట్లాది మంది భక్తులతో పూజలు అందుకుంటోంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, మేడారం.